హాయ్, మీ బాబాయ్. నమస్తే. ఏలూరులో ఉన్నవారికి, లోగడ ఉండి వేరే ప్రదేశాలకి నా ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూసి నేను అడిగిన వాటికి కామెంట్లు పెట్టండి. లోగడ ఏలూరుని హేలాపూరి అని పిలిచేవారు. అది రాను రాను ఏలూరు అయిపోయింది. ఒక నానుడు ఉంది, ఒక సామెత, ఏలూరులో బతకలేని వాడు ఎక్కడా బతకలేడు అని. కారణం, అంత రేట్లు చౌకగా ఉండేది ఏలూరులో 60-70 సంవత్సరాల క్రితం. ఉదాహరణకి ఏలూరులో కోమన్లాస్, రవీంద్రవన్, రవీంద్ర 2, మధులత, వసంతమహల్, ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్ ఉండి ఆ హోటల్స్లో 2 ఇడ్లీ అనా, మినపటి కనుక పెసరటి 6 కానులు, టీ 6 కానులు ఉంది. మరి ఆ హోటల్స్ ఇప్పుడు ఉన్నాయా ఏలూరులో? లేకపోతే వాటి స్థానంలో వేరే హోటల్స్ ఉన్నాయా? మరి ఈ రేట్లకి ఇప్పుడున్న రేట్లకి కామెంట్ చేయండి ఎంత తేడా ఉందో. అదేవిధంగా మరి సినిమా హాల్స్ విషయానికి వస్తే ఇంకో విషయంలో భోజనంలో రాజవిలాస్ అని ఒకటి ఉండేది కరణం దగ్గర. ఆ రాజవిలాస్లో పొలం 3 రూపాయలు ప్లేటు. ఆ వాసన పాత ఉంటుందా వెళ్ళేది. ఎక్కడ లారీ వాళ్ళు అక్కడ ఆఫ్ చేసి పక్కన సైడ్ని రాజవిలాస్కి వచ్చి పొలాలు తినేవారు. ఇప్పుడు అటువంటి పొలాలు ఇప్పుడు ఏలూరులో ఉందా? ఏ హోటల్లో ఉందో కామెంట్ చేయండి. ఎంత రేటు ఉందో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు అదేవిధంగా మరి సినిమా హాల్స్ విషయంలోకి వస్తే ఇదే వెనక్కి వెళ్తే పెద్ద సినిమా హాలు క్యాసెట్ టాకీస్, దాంతో సమానంగా గోపాలకృష్ణ టాకీస్. ఈ రెండింటికన్నా కొద్ది తక్కువగా పాండురంగ టాకీస్ ఉంది. దాని తర్వాత 60, 61, 62 తర్వాత వెంకటేశ్వర టాకీసు, మరి కల్పనా థియేటరు, రమామహల్, విశ్వశాంతి, వెంకటరామ టాకీసు, ఇవన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో నేల, బెంచి, కుర్చీ అని మూడే సీట్లు ఉండేవి. 3 క్లాసిఫికేషన్. వాటిలో పావలాదన, ₹1 టికెట్ ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? ఆ సినిమా హాల్ స్థానంలో ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి మీరే చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఉంటే ఎంత రేటో చెప్పండి. అందుకోసం ఈ విషయాల్లో మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క స్నేహితులకి వాళ్ళందరికీ చెప్పండి. మరి ఇంకా వేరే ఏలూరు విషయాలన్నీ కూడా నేను మాట్లాడతాను. వచ్చే వారం మళ్ళీ మీతో కలుస్తాను. షేర్ చేయండి బాగుంటే. బాయ్.